హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా అవి అంతగా క్లిక్ అవ్వలేదు. అలాగే బంగారాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది బ్యూటీ. రీసెంట్ గా కల్కి సినిమాలో చిన్న మెరుపులా మెరిసింది. ఇటీవల అల్లరి నరేష్తో ఆ ఒక్కటి అడక్కులో హీరోయిన్ గా ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు. అయితే జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా నాగస్విన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఓ కాలేజ్ ఈవెంట్ లో ఫరియాను చూసిన నాగి ఆమెను హీరోయిన్ గా చేస్తావా అని అడిగారట. అయితే అప్పటికే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి అప్లై చేసిందట ఈ బ్యూటీ. దాంతో ఆమె నాగస్విన్ కు నో చెప్పిందట. అయితే ఆ తర్వాత ఆమెకు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ రాలేదు. దాంతో మరోసారి నాగస్విన్ ను హీరోయిన్ ఛాన్స్ ఉందా అని అడిగిందట. లక్కీగా అప్పటికి ఎవరు ఫైనల్ కాకపోవడంతో ఫరియాను ఓకే చేశాడట నాగస్విన్.